హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. పండగ రోజు ఎక్కువ హడావిడి పడకుండా ఒకే రకం పిండితోటి 4 రకాలుగా ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటిని తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా వీటి ప్రిపరేషన్ కోసం 2 గ్లాసుల వరిపిండి తీసుకున్నానండి. ఇదే గ్లాస్తో మెజర్మెంట్స్ చూపిస్తాను. 1 గ్లాసు వాటర్ తీసుకోండి. అలాగే 1 గ్లాసు బెల్లం తురుము తీసుకోండి. బెల్లం తురుము గ్లాస్కి ఫుల్గా తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం వేసుకున్నాం కదా, ఆ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగింది. స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మనం వరిపిండిలో 1 స్పూను యాలకుల పొడి, అలాగే 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ పిండినంతటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం బెల్లం కరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిటె సహాయంతో పిండిని కలుపుకోండి. పిండి కొంచెం వేడిగా ఉంటుందండి, అందుకే గరిటె సహాయంతో కలుపుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోండి. చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోండి. నేను తీసుకున్న వాటర్కి 2 టేబుల్ స్పూన్ల వాటర్ మిగిలినాయండి. ఇప్పుడు ఈ పిండిని ఒక రాగి ఆకుకి నెయ్యి రాసుకొని కుడుములు చేసుకుందాము. నాకు రాగి ఆకు అవైలబుల్గా ఉంది కాబట్టి చేసుకున్నానండి. మీరు ఏదైనా కవర్ మీదైనా ఈ విధంగా పిండిని ముద్దగా చేసుకొని పల్చగా ప్రెస్ చేసుకోండి. అలాగే ఉడికించేటప్పుడు కూడా ఇడ్లీ పాత్రలో రాగి ఆకుల మీద వేసి ఉడికించుకోండి. నేను ఇడ్లీ ప్లేట్కి రాగి ఆకులు వేసి కొద్దిగా నెయ్యి రాసి ఒక్కొక్కటిగా కుడుములన్నిటినీ ఇడ్లీ ప్లేట్లోకి వేసుకున్నానండి. ఈ విధంగా కుడుముల్ని వేసుకున్నాను. తర్వాత అదే పిండితోటి మోమోస్ చేస్తాం కదా, అది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా దీంట్లోకి ఫిల్ చేసి ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతటిని తీసేసేయండి. వెనక నుంచి ఈ విధంగా లోపలికి ప్రెస్ చేయండి. చాలా ఈజీగా మోమోస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చిన్నగా తీస్తే వస్తుందండి. వీటిని మరొక ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని ఒక్కొక్కటిగా చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర కనుక మోమోస్ చేసే మౌల్డర్ లేకపోతే చేత్తోనైనా ఈజీగానే చేసుకోవచ్చండి. ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి కోన్ షేప్ వచ్చేలాగా చేసుకోండి. రాగి ఆకుల్లో కుడుములు వేశాను కదా, దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అలాగే ఆ ఫ్లేవర్ అంతా కుడుములకు పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని స్పూన్ సహాయంతో ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. అంతే అండి, చేత్తో కూడా మోమోస్ని ఈజీగానే చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత మరొక ప్లేట్లోకి రాగాకు వేసుకొని నెయ్యి రాసుకొని పిండి ముద్దల్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉండ్రాలుగా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఇంకొద్దిగా పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా పిడికిలు పట్టితే మరొక రకం ప్రసాదం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా చేసుకున్నారంటే ఒకటే రకం పిండితోటి 4 రకాల వినాయక చవితి ప్రసాదాల్ని హడావుడి పడకుండా మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి మనం కుడుములు ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు వీటిని చూపిస్తాను. ఇవి పూర్తిగా ఉడికినాయండి, ఎక్కువ టైం పట్టదు. దాదాపు 15 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. కుడుములు నేను వెనక ఆకు మీద చేశాను కాబట్టి వెనక ఆకు ముద్ర పడింది.
మోమోస్ కూడా బాగా లోపల వరకు కుక్ అయినాయండి. కుడుములు ఉండ్రాళ్ళు అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వినాయక చవితి ఒక్క రోజే కదండి, ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.